100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. మీద వచ్చే ట్రోల్స్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి మీరు? అంటే మామూలుగా అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారా? లేకపోతే ఇగ్నోర్ చేసేస్తుంటారా? ఏవండి నన్ను ఎంత పొగుడుతారో అంత ట్రోల్స్ ఉంటాయి. సో నేను పొగడ్తని చూడాలా, ట్రోల్స్‌ని చూడాలా? ఐ లైక్ టు కాన్సంట్రేట్ ఆన్ ద పాజిటివ్. ఒక ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు చేరి అరుస్తాయంట. వెనక్కి తిరిగి ఎంత దూరం అని ముందుకు నడుస్తాం, అరిచే వాళ్ళు అరుస్తారు. మన ధ్యేయం మనం అనుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మన వెనక నుంచి అరుస్తారు కానీ వెనక నుంచి అరిచినప్పుడు మనం ఒక అడుగు ముందు ఉన్నట్టే కదా. ఐఎమ్ హ్యాపీ రైట్ దేర్. కానీ పాజిటివ్ వైపు మీరు అంటే కొంతమందికి మీరు చెప్పే సజెషన్స్ కావచ్చు, చాలామందికి చాలా ఉపయోగపడతాయని తెలిసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనోజ్ అంటే మీ ఓన్ బ్రదర్, కానీ మనోజ్ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇక చాలు ఈ లైఫ్ అనిపించినప్పుడు అక్క దగ్గరికి వెళ్తే చెప్పేసరికి గట్టిగా కౌలించుకుని ఏడ్చేసింది, ఒక థెరపిస్ట్ దగ్గర జాయిన్ చేసింది. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం అక్క అని చెప్పాడు. నా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పాడు. వీ ఆల్ నీడ్ హెల్ప్ అండి. లైఫ్ అనేది ఏంటో మనకి పుట్టిన తర్వాత ఏదో కొన్ని నేర్పిస్తారు, కొన్ని మనమే అనేసుకుంటాం చెప్పకుండానే. మన ప్రాంతం బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి. బట్ వీ ఆల్ నీడ్ హెల్ప్. ఎక్కడో ఒక దగ్గర వీ ఫీల్ లైక్ మై గాడ్ నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, సో ఇంకెందుకు ఈ లైఫ్ అన్న ఇది నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను, డబ్బులు పోయింది, ఒక సినిమా తీశాను, అది పోయింది అనుకున్నప్పుడు, నిరాశ పడిపోయినప్పుడు ఇక్కడితో ఆగిపేస్తే చాలు కదా అని ప్రతి వ్యక్తి లైఫ్లోనూ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. దట్ ఏదో మీ లైఫ్లో పెద్ద మార్పు వచ్చే టైం అది అని. దాన్ని నిలదొక్కున్నప్పుడే దేవుడు మీకు ఆ వెలుతురు ఏదో చూపిస్తారు. బట్ చాలామంది అక్కడ దాకా వచ్చి నిరాశపడిపోయి ఆగిపోతారు అండ్ దే నెవర్ సీ ద లైట్. అండ్ మనోజ్కి ఆ టైంలో ఎవరు అవసరం ఉన్నది అని నేను ఐ టేక్ ఛాన్సెస్ విత్ మనోజ్. ఇది చేయరా, అది చేయరా, అండ్ ఐ డో నాట్ గివ్ అప్ ఆన్ హిమ్. అండ్ ఎక్కడో ఒక దగ్గర లొంగుతాడు. అందరితోటి ఇంత టైం అండ్ ఇంత ఎఫర్ట్ పెట్టకూడదు గారు. బట్ మనోజ్కి నౌ ఐ ఫీల్ ఇంకా ఇప్పుడు వచ్చి అడిగినా కూడా పోరా నీకు చెప్పింది చాలు, నువ్వు చూసుకో అని. బికాజ్ నౌ గట్టెక్కిచ్చేసాను నేను నా పరాన. ఇంకా లెట్ హిమ్ లివ్ హిజ్ లైఫ్. మనోజ్ ఇప్పుడు ఒక 10 మందికి చెప్తున్నాడు, ఏంటి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఫ్యామిలీతో కూర్చోండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అవును, 100%. సో అవన్నీ మనోజ్ చాలా మెచ్యూర్డ్గా చెప్తున్నాడు బికాజ్ ఆఫ్ యూ అనమాట. నేను ఇన్నర్ వర్క్ చేయకుండా, సెల్ఫ్ హీలింగ్ లేకుండా నేను ఇంత హ్యాపీగా, ఇంత సటిల్ ఇన్ మై సోల్, ఇన్ మై భావన. బికాజ్ ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి ఇప్పటికీ నాకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇన్ ద పర్సన్ ఐ యామ్. చాలా ట్రిగర్ అయిపోయేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు ఓకే, దట్స్ యువర్ ఒపీనియన్, I don't have to agree on it, but that's okay. And all that strength came from నేను ఎవరో, who am I? రమణ మహర్షి గారు అదే అంటారు, నువ్వెవరో నువ్వు తెలుసుకో. Who are you? అంతే. Who am I? I am అని నువ్వు చెప్పుకోగలిగినప్పుడే నువ్వేంటో నీకు అర్థమవుతుంది. బట్ ఐ యామ్ దిస్ అనేది మనం చాలా చెప్పుకోలేము. ఐ యామ్ సో అండ్ సోస్ డాటర్, సో అండ్ సోస్ ఇది దాన్ని ఏమంటారు, అవుట్ రీచ్ చేస్తాం కానీ మనం ఓన్ చేసుకోం. అక్కడే వచ్చే ప్రాబ్లం. మనం ఓన్ చేసుకుంటే దెన్ లైఫ్ బికమ్స్ లిటిల్ బిట్ మోర్ ఈజియర్. ఈజీ అని మటుకు అన్న లైఫ్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. యూ నీడ్ టు లెర్న్ హౌ టు నావిగేట్ త్రూ ఇట్. అంటే మామూలుగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్లో చాలామందికి హెల్ప్ చేయటం కానీ పెద్దదానికి రియాక్ట్ అవుతుంటారు. సో ఏదో ఒకటి మీరు ట్విట్టర్లో పెట్టడం కానీ దానికి రియాక్ట్ అవుతుంటారు. ఇది అంటే ఇలా కంటిన్యూ చేయడం అనేది అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేకపోతే ఎనీథింగ్ అంటే జనాల్లో అవేర్నెస్, అంటే సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడానికి? 100% అవేర్నెస్ అండి. నేనేదో రైట్ అనుకునేది మీకు రైట్ అనిపించాల్సిన అవసరం లేదు. బట్ నాలా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఎస్పెషలీ బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్, ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ అప్ ఫర్ సంథింగ్, దెన్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫర్? నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బ్యాటిల్లోకి వెళ్ళిపోకుండా చూజ్ యువర్ బ్యాటిల్స్. నాకు
చాలా వాటి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రతి దానిలోనే దూరలేను. అల్టిమేట్లీ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ అన్ ఎంటర్టైనర్. నా పరిధి ఏదో నేను నేర్చుకొని, బట్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇంకా నాకు నిద్ర రావట్లేదు అనేటివి ఐ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అంటే కొన్ని జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కోపం వచ్చేస్తుంటుంది కదా, అలాంటి చాలా వస్తుందండి కోపం. బట్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అది మీ జర్నీ అని నేర్చుకుంటున్నా. అంటే మీరు అన్నట్టుగా ఎందుకంటే తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేరు సరిగా, మన దర్శక నిర్మాతలని ఒక చిన్న కామెంట్ చేశారు నిన్న. చిన్నది కాదండి, లౌడ్గానే చెప్తున్నాను. నాకే కాదు, నేను నన్ను అనట్లేదు. ఇంతకుముందు మన తెలుగు యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ పాన్ ఇండియా సినిమాస్ తీసిన వాళ్ళే. ఎందుకో మరి మన తెలుగు వాళ్ళు మన తెలుగు యాక్టర్స్ని ప్రోత్సహించడంలో ఎందుకు జంకుతారు? నేను అనసూయని చూసినప్పుడల్లా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను. యూనో ఐ నో తన్ని ఎంతమంది ఎన్నే అంటారు అని. షీఈ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎంతమందినైనా నెల్ల తొక్కుకొని తనకు నచ్చినట్టు తను ఉంటుంది చూడు, హ్యాట్స్ ఆఫ్ టు హర్. బట్ చాలామంది ఆ భయంతో మనం పరదాలు వేసేసుకొని వెనకాల ఆగిపోతూ ఉంటాం. అండ్ మనుషుల్ని బయటికి రానివ్వట్లేదు. బికాజ్ ఎవరికి ఊరికి ఎంత అని వింటాం, మనకి ఎందుకు వచ్చిందిలే అని వదిలేసుకుంటాం మనం. బట్ అది దాటుకొని బయటకు వచ్చే వాళ్ళంటే నేను చాలా నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. మీరు ఒక హిందీ అమ్మాయిని తీసుకొచ్చి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చే బదులు ఒక తెలుగు అమ్మాయికి ఇవ్వండి. అట్లీస్ట్ ఆ భాష, భావన, మీనింగ్ ఆ పిల్లకి అర్థమవుతుంది కదా. దట్స్ మై బాధ, అంతే. అంటే చాలామంది హీరోలు కానీ, ప్రభాస్ గారు కావచ్చు, నెక్స్ట్ ఎన్టీఆర్, వీళ్ళందరితో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో వాళ్ళకు మంచి సజెషన్స్ కూడా ఇస్తుంటారేమో మీ పాటలు. ఎవరికి సజెషన్ ఇచ్చేదాన్ని కాదండి, నేను అందరినీ సెలబ్రేట్ చేసేదాన్ని. హూ am I to give any సక్సెస్ సెలబ్రేట్ చేస్తుంటారు. Of course that I will do. బట్ ఎవరికి ఉద్దేశాలు ఇవ్వడము ఇవి అంత టైం వేస్ట్ పనులు వద్దు ఎవరికి. ఓకే, యాక్చువల్ లక్ష్మీప్రసన్న గారు ఎలాంటి క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు? అంటే మీ గురించి ఎలాంటి క్యారెక్టర్స్ రాయాలనుకుంటున్నారు మొత్తం రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ? మీరు అనుకునేది ఏంటి అసలు? ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఇలాంటివి రాయాలేమో లక్ష్మీప్రసన్న గారు. నేను ఇన్ని క్యారెక్టర్స్ చేశాను, నేను ఒకటి చేసింది ఇంకోటి చేయలేదు, మళ్ళీ నేను వచ్చి ఇలాంటి చేయాలి అని నేను అనుకోకూడదు కదా. I want a good director to see that in me and say, మా వంశీ గారు అంటుంటారు, ఇలాంటి సినిమా మీకు పడలేదండి, మమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి అని అనుకుంటుంటాను నేను. ఇది ఏముంది పెద్ద, బట్ ఈవెన్ దట్ ద గెటప్ కానీ, ఆ లుక్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, ఐ గెస్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ మీ ఇన్ అ క్యారెక్టర్ లైక్ దట్. బట్ నేను ఇది అని చెప్పలేను. ఐ లైక్ టు ప్లే ఆల్ క్యారెక్టర్స్ రియలీ. I enjoy. That is the challenge for me to ఇది నేను చేయగలగనా లేదా అన్నీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి దాన్ని రియల్ చేయడం అనేది నాకు ఇష్టం. అంటే దక్ష విషయానికి వస్తే అసలు ఈ సినిమాలో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్తో వచ్చి చూడాలనుకుంటున్నారు? ఏ మైండ్ సెట్ పెట్టుకున్నాకండి, వచ్చామా ఎంటర్టైన్ అయ్యామా, ఒక మంచి సినిమా చూసామా వెళ్ళామా. నేనేమి బోధించట్లేదు, మీ తల తినట్లేదు, జస్ట్ వచ్చామా, ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, గెట్ ఎంటర్టైన్డ్, గో హోమ్ అండ్ గో టు స్లీప్, బై సమ్ పాప్కార్న్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ, అంతే. సినిమాలు చేస్తున్నారని? తెలుగు తమిళ్లో ఒకటి చేస్తున్నానండి, అండ్ హిందీలో ఐ జస్ట్ ఫినిష్డ్ వన్ షో, ఇట్ కేమ్ అవుట్ ఆన్ అమెజాన్ కాల్డ్ ట్రేటర్స్. అండ్ ఇంకో 2 సబ్జెక్ట్స్లో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ రైట్ నౌ. అదర్ లాంగ్వేజ్లో అండి? తెలుగు అదర్ లాంగ్వేజ్లో చేస్తున్నారు? తమిళ్ తెలుగు ఒకటి చేస్తున్నాను, ఇట్స్ dual language, and then there is another one that I'm working on Telugu. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మధు గారు. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ప్రొడ్యూసర్ కూడా బాగా డబ్బులు రావాలి. థ్యాంక్ యూ. ఈ సెప్టెంబర్ 19th దక్ష థియేటర్లోకి రాబోతుంది. సో అందరూ దక్ష సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.